ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఒక విశేషమైనటువంటి సంగతితో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మహాపరిశుద్ధుడైన దేవ, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు అని మాట్లాడుతున్నాడయ్యా. బాప్తిస్మ ఇచ్చు ఆహారం దేవా, ఈ మాటలలో నుండి సారాంశము యొక్క సత్యాన్ని, నీ వాక్య సారాంశం యొక్క సత్యాన్ని మాతో మాట్లాడండి. మమ్మను బలపరచండి కృపతో ప్రభువా. దేవా, ఈ వాక్యం చక్కగా అధ్యయనం చేయడానికి అద్భుత రీతిగా ప్రభువా మా హృదయాంతరంగాలలో ఈ వాక్కు సుస్పష్టంగా నాటబడడానికి సహాయం చేయండి. ఈ ప్రశస్తమైనటువంటి సన్నిధి, పరిశుద్ధాత్మ ప్రవాహం ఈ స్థలములో ప్రవహించునుగాక. సైతాని క్రియలు అయిపరచుమని దేవా, నన్ను మీ అధీనమందుంచి ప్రకటించడానికి ప్రతి ఉపమానము నీ చిత్తములో అయా నీవు నాకు అనుగ్రహించేటువంటి వాక్శక్తి కొలది నన్ను అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా నా మట్టుకు నాకు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి అమ్మా, ఈ దినం ప్రభువు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు. హల్లెలూయా. మన దేవుడెవరు? అతీతుడు. మన దేవుడెవరు? శక్తిమంతుడు. మన దేవుడు ఎవరు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ సాక్షాత్తు బాప్తిస్మ ఇచ్చు యోహాను మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు? సంతానాన్ని కలుగు చేస్తాడు. ఇదే మాట ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 38 నుండి 40 వరకు. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. వీళ్ళ ఊరకుండిన ఎడల ఏం కేకలేస్తాయంట? రాళ్ళు కేకలేస్తాయి. మొట్టమొదటి సందర్భంలో బాప్తిస్మ ఇచ్చు యోహాను మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, అబ్రహాముకు ఈ రాళ్ల వలన దేవుడు సంతానాన్ని పుట్టించగలడు. హల్లెలూయా. ఈ వాక్యం చాలా విశేషమైనటువంటి వాక్యం. దేవుడి దినాన ఎప్పుడు బయలుపరిచినట్టు కానీ ఈరోజు కూడా బయలుపరిచారు. చాలా విశేషమైనటువంటి మాట లేదా విశేషమైనటువంటి సంగతులు ఈ వాక్యంలో ఇమర్చబడి ఉన్నాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి విశదపరుస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, అబ్రహాముకు ఈ రాళ్ల వలన దేవుడు సంతానాన్ని పుట్టించగలడు. ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. కొంత రిలేటెడ్గా కనబడట్లేదా మనకి? కొంత సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందా ఈ మాట? అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్న మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట రిలేటెడ్గా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఏంటి అర్థం? ఇందులో ఏ గూఢార్థం దాచబడి ఉన్నది? మన ఆత్మలకు క్షేమాభివృద్ధిని కలిగించడానికి దేవాది దేవుడు ప్రతి విధమైనటువంటి గూఢ అర్థాన్ని కూడా, గూఢ భావాన్ని కూడా మన ఆత్మల అభివృద్ధి కోసమే, క్షేమం కోసమే దేవుడు లిఖితపూర్వకంగా వ్రాయించాడు. జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భములో అన్నమాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ సందర్భములో అన్న మాట అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు దేవుని సంకల్పం చొప్పున భూమి మీదకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆత్మీయుడు లేదా ఒక గొప్ప ప్రవక్త. దేవుడు ఉద్దేశించాడు ఆయన్ని. ఎవరిని? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని. యెషయా ప్రవచిస్తున్నాడు, ప్రభువు మార్గమును సరళము చేయుడి, ఆయన త్రోవను సిద్ధపరచుడి అని ఒక శబ్దము అరణ్యములో కేక వేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భములో ఉద్భవించారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భములో ఉద్భవించారు. మరియ దగ్గరికి గబ్రియేలు దేవదూత వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సమాచారము ఆ మరియతో చెబుతున్నప్పుడు, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెతు గర్భము ధరించింది, ఇప్పుడు ఆమెకు 6వ మాసము. మరియ ఎప్పుడైతే ఎలిజబెత్కు పరిచర్య చేయడానికి గర్భముతోనూ ఉన్నప్పుడు వెళ్ళిందో, మరియ యొక్క వందన వచనం ఎలిజబెత్కు వినబడగానే గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేయడం జరిగింది. హల్లెలూయా. గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడు? గంతులు వేశాడు. దేవుడి యొక్క సంకల్పం, ఏలియా ఆత్మతో దిగి వచ్చిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. హల్లెలూయా. ఏలియా ఆత్మతో, దేవుని యొక్క వాక్యంలో సుస్పష్టంగా రాయబడి ఉంది. ఏలియా అగ్ని రథాలతో గుర్రాలతో కొనుపోబడ్డాడు. ఆ తర్వాత ఏలియా ఆత్మతో దేవాది దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలో ఉద్భవింపజేశాడు. దేనికి? దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి, ఆయన త్రోవలను సిద్ధపరచడానికి, అనేకులను బాప్తిస్మం అనుభవంలోకి నడిపించడానికి, తండ్రులను కుమారుల వైపుకు తిప్పడానికి, కుమారులను తండ్రి వైపుకు తిప్పడానికి, మనుష్యుల యొక్క హృదయాలను వ్యతిరేకమైనటువంటి హృదయాలను అనుకూలం చేయడానికి దేవుడు యొక్క ఆజ్ఞ మేరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలోనికి దిగి రావడం జరిగింది. హల్లెలూయా. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని ప్రకటిస్తూ, బాప్తిస్మాన్ని ప్రకటిస్తూ, ఎన్నో ఘనకార్యములు జరిగిస్తూ, సూచక క్రియలు చేస్తూ గొప్ప ప్రవక్తగా అక్కడ దేవుని సేవను జరిగిస్తున్నాడు అరణ్యంలో. అతని దగ్గరకు చాలామంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు. అతని దగ్గరకు వచ్చినటువంటి జనుల్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పినవాడు ఎవడు? మా తండ్రి అబ్రహాం అని మీరు చెప్పుకుంటున్నారు. అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటే కుదరదు. అబ్రహాము యొక్క దేవుడు ఎదుట అబ్రహాము ఎలా నడిచాడో అలా మీరు నడవగలగాలి. అబ్రహాము సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏ నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనలో మీరు నిలబడాలి. మారు మనస్సు పొందాలి. అప్పుడే మీరు పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పు పండ్లు కురుకుటియుండును. మీరు మార్పు చెందకుండా బాప్తిస్మం అనుభవంలోకి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం మీకు సొంతం కాదు. మీరు దేవుని యొక్క వాక్యం అనబడేటువంటి పరిధిలో ఈ నిబంధనలో ఉండకపోతే బాప్తిస్మం తీసేసుకుంటున్నంత మాత్రాన పరలోక రాజ్యం మీరు
ప్రవేశించరు. మీ మనస్సు మారాలి, మీ బుద్ధి మారాలి, మీ నడక మారాలి, మీ తీరు మారాలి, మీ ప్రవర్తన మారాలి అని చాలా రోషంగా అక్కడ వస్తున్నటువంటి ప్రజలను అతడు గద్దింపు ఉపదేశముతో సరిచేస్తున్నటువంటి దినాలవి. హల్లెలూయా. కానీ చాలామంది సర్ప సంతానంగా ఉన్నారు. ఈ సర్ప సంతానం ఎప్పటి నుంచి? ఆది కాండము నుంచి మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవాది దేవుడు ఆదాము హవ్వను కలుగు చేసి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత హవ్వ కుయుక్తిలో పడి మోసగింపబడిన తర్వాత సకల మానవులు కూడా పాపాత్ములు అయిపోయారు. చాలా సంవత్సరాలు గడిచేటప్పటికి దేవుడికి మనుష్యులంటేనే రోత పుట్టింది, అసహ్యం వేసింది. ఆ మనుష్యుల్ని దేవుడు అనుకున్నాడో చంపేయాలి, నాశనం చేసేయాలి. నోవాహు అనబడినటువంటి వ్యక్తి నిందారహితంగా కనబడుతున్నాడు. అందుకని నోవాహు ద్వారా రక్షింపబడినటువంటి నోవాహు కుమారులు, కోడళ్ళు, నోవాహు భార్య, ఈ 8 మంది తప్ప మిగతా అందరినీ కూడా దేవుడు సర్వనాశనం చేశాడు. ఆ తర్వాత దినాల్లో కూడా మనుష్యులు ఇలాగే ఇచ్చారు. ఇలాగే సర్ప సంతానంగానే ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు అబ్రహామును చూచాడు. హల్లెలూయా. కనికరముతో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహాముకు కుమారునిచ్చాడు, కుమారుడైనటువంటి ఇస్సాకుకు కుమారునిచ్చాడు. యాకోబు సంతానాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. యాకోబు సంతానాన్ని ప్రత్యేకపరుచుకున్న మరలా రొటీన్ అంటే ఆ రోజు నోవాహును ప్రత్యేకపరుచుకున్నాడు. నోవాహు సంతానం కూడా చెడిపోతే దేవుడు వారిలో నుండి అబ్రహాముని ఏర్పాటు చేసుకుని, ఇస్సాకు యాకోబుని ఏర్పాటు చేసుకుని వారి సంతానాన్ని నా స్వకీయ సాంపాద్య జనాంగంగా ఉండాలి, నా సొత్తైన ప్రజలుగా ఉండాలి, వీళ్ళు నా నిబంధనలో ఉండాలి, వీళ్ళు నా వాక్యాన్ని గైకోవాలి, వీళ్ళు కుడి ఎడమన తెలియని ప్రజలుగా ఉండకూడదు, వీళ్ళకి ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేయాలని దేవుని యొక్క వాక్యాన్ని నిబంధనగా ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మం అంతటిని ఇచ్చాడు. ఇచ్చిన ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చారో లేదో, పాలు తేనెలు ప్రవహించే దేశము వెళ్ళే లోపే చాలామంది దేవుని వాక్యానికి విరోధులు అయిపోయారు. దేవుణ్ణి దూషించిన వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మోషేను దూషించిన వారై దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి పాలు పడిపోయి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళ పిల్లలు చేరారు, కానీ వాళ్ళు చేరలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చేరిన తర్వాత ఆ సంతతిలో, లేకపోతే అక్కడ ఎవరు, కాలేబు యెహోషువాలే. ఆ తరంలో కాలేబు యెహోషువాలు. ఆ తర్వాత తరపు పిల్లలు మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. కట్టని గృహాల్లో నాటని వృక్షం యొక్క ఫలాలు భుజిస్తూ, పోని వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు చెడిపోతున్నారు. మనుష్యులు ఎప్పటికప్పుడు చెడిపోతూనే ఉన్నారు. ఆ మనుష్యుల్లో నోవాహుకు సంబంధించిన, అబ్రహాముకు సంబంధించిన, ఇస్సాకు యాకోబుకు సంబంధించిన, కాలేబు యెహోషువాలకు సంబంధించిన అనుభవాల్లో కొందరుంటే, చాలామంది త్రోవ తప్పి మతి తప్పి తిరిగేటువంటి అనుభవాల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుడి యొక్క నీతిని, న్యాయాన్ని, యథార్థతను పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి విచిత్రాలుగా ప్రవర్తిస్తున్నారు. ఏ ఆజ్ఞ అయితే దేవుడు గైకొనమని చెప్పాడో ఆ ఆజ్ఞనే భగ్నం చేస్తూ, ఏ విగ్రహారాధన అయితే దేవుడు చేయకూడదని చెప్పాడో ఆ విగ్రహారాధనకే మొగ్గు చూపుతూ, దేవుడు కోపానికి, దేవుడు శాపానికి, దేవుడు శిక్షకు గురైపోయి ఎంతోమంది చెరలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సర్ప సంతానంగా ప్రజలు ఉంటూనే ఉన్నారు.
చివరికి దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానం కూడా సర్ప సంతానంగా ఉంటూనే ఉంది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలు అనబడినటువంటి వాళ్ళని పంపాడు. గద్దింపు వాక్కుకు ఎవడైతే లోబడతాడో వాడు దేవుని యొక్క మార్గములో నిలబడి దేవుడు రాజ్యానికి వారసుడవుతాడని దేవాది దేవుడు ప్రవక్తలను పంపించి ప్రవక్తలకు ఉపదేశం ఇచ్చి, వాక్యం ఇచ్చి, దర్శనము ద్వారా మాట్లాడి, స్వప్నాల ద్వారా మాట్లాడి, కొన్ని పరిస్థితులను చూపించి వాటి ద్వారా మాట్లాడి, నా ప్రజల దగ్గరికి వెళ్ళండి, నా ప్రజలు చెడిపోతున్నారు, నా ప్రజలు లోబడనాలని ప్రజలు, వాళ్ళకి నేను ఇచ్చిన నిబంధనలు మీరి ప్రవర్తిస్తున్నారు, నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తున్నారు, నేను ఇచ్చిన కట్టడలను మీరి ప్రవర్తిస్తున్నారు, నా కోపానికి నా శాపానికి వాళ్ళు లోనైపోతున్నారు అని ప్రవక్తలు అనబడినటువంటి వాళ్ళని దేవాది దేవుడు పంపుతూనే వచ్చాడు. ప్రవక్తలు అనబడినటువంటి వారి హెచ్చరిక ఉపదేశముతో పెందల కడే లేచి ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తున్నటువంటి వారిని చంపిన వాళ్ళగా మిగిలిపోయారు. ఎవరో? ఇశ్రాయేలీలు, దేవుని యొక్క స్వకీయ సాంపాద్య జనాంగం, దేవుని ఏర్పాటు జనాంగం, దేవుని పేరు పెట్టబడినటువంటి తమ ప్రజలు ఏమైపోతూ వచ్చారు? పడిపోతూ, చెడిపోతూ, మార్గము తప్పి తిరుగుతూ, త్రోవ తప్పి తిరుగుతూ, నాశన కోపానికి జోగుతూ, ఆశీర్వదిస్తానని సెలవిచ్చినటువంటి దేవుని ద్వారానే శపింపబడుతూ, పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తున్నటువంటి దినాలలో ఉంటూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు మార్పు చెందట్లే. దేవునికి అనుకూలంగా ఉన్న వాళ్ళేమో దేవుని రాజ్యానికి వెళుతున్నారు, దేవునికి అననుకూలంగా ఉన్న వాళ్ళేమో నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి దుస్థితికి దిగజారిపోతుంటే, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు, రాబో రోజు వరకు కూడా దేవుడు హెచ్చరిక ఉపదేశాన్ని దైవ జనాంగం ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ రోజున అలా ప్రకటిస్తుంటే ఆ రోజుల్లోనే బాప్తిస్మిచ్చి యోహానును దేవుడు లేపాడు. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే ప్రకటన, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యానికి ప్రవేశం కావాలంటే మీరు మారాలి, మీ మనస్సు మారాలి, నూతన సృష్టిగా చేయబడాలి, మీ ప్రవర్తన మారాలి, మీ తీరు మారాలి, వాక్య పరిధిలోకి రావాలి, వాక్యానికి లోబడాలి, వాక్యము చెప్పింది చేయాలి, వాక్యం చేయొద్దన్నది చెయ్యొద్దు అని ప్రకటిస్తూ 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 ప్రకటిస్తుంటే వేశ్యలు మారుతున్నారండి. హల్లెలూయా. మోసగాళ్ళు మారుతున్నారు, లంచగొండులు మారుతున్నారు, పాపాత్ములు అనబడే వాళ్ళు మారుతున్నారు. కానీ కొందరిలో మార్పు రావట్లేదు. కొందరిలో మార్పు వస్తుంది, చాలా మందిలో మార్పు రావట్లే. ఈ చాలామంది ఎవరు? అన్యజనులా? కాదు కాదు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, కోరుకోబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, దేవుని పేరు పెట్టబడినటువంటి జనులు. అలాంటప్పుడు వాళ్ళ మార్పులేని రావట్లే. చాలా స్వల్పంగా వేశ్యలు అనబడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మారుతున్నారు. కానీ మిగతా వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళు ఎవరున్నారు? ప్రత్యేకింపబడిన వాళ్ళం మేమని చెప్పుకున్న పాస్టర్స్ ఉన్నారు. మేము చాలా ప్రత్యేకమైన వాళ్ళం, దేవుని సేవకులం, అగ్రస్థానాలు, అగ్రపీఠాల మీద వాక్యం చెప్పేటువంటి వాళ్ళం అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో మాత్రం మార్పు రావట్లే. అలాంటప్పుడు ఏమంటున్నాడంటే బాప్తిస్మిచ్చి యోహాను, సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీలో మార్పులు రాకపోతే, వారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే, నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి బాటలో మాత్రమే మీరు పయనిస్తే, మిమ్మల్ని నేను, నీ దేవుడు నిన్ను కోరుకుని ప్రత్యేకపరుచుకుని ప్రతిష్ఠించుకుని ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నారా? అబ్రహాము సంతానమా? అబ్రహాము మా తండ్రిని చెప్పుకోవడానికి తప్ప అబ్రహాముతో కూడా కూర్చోడానికి, నిత్య రాజ్యములో మీకు వారసులు కావడానికి పాలు లేదు. అబ్రహాం మా తండ్రిని డప్పు కొట్టుకోవడానికి తప్ప అబ్రహాముతో పాటు పరలోక రాజ్యములో కూర్చోడానికి మీకు చోటు లేదు. జాగ్రత్త.
మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ ప్రత్యేకతలో మీరు ఉండకుండా ప్రత్యేకతను కోల్పోయి నిత్య నరకాగ్ని పాలైపోయేట ప్రవర్తనలో ఉంటే దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఈ రాళ్ల వల్ల పుట్టిస్తాడు. హల్లెలూయా. ఏ రాళ్ల వల్ల? ఆ రాళ్ళు ఏంటి అనేది మనం ధ్యానం చేసుకుందాం. ఆ రోజు మొదలుకొని ఆయన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మ తీసుకోవడానికి వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు మెస్సయ్య వస్తాడని రాయబడి ఉంది కదా, ఇతనే మెస్సయ్య. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని నేను ఏం చేస్తాను? లింక్ చేస్తాను. ఆ తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఇతనే మెస్సయ్య, మెస్సయ్య వస్తాడు, మాకు మెస్సయ్య వస్తాడు, ఇతనే మెస్సయ్య. అతని ప్రవక్త, అతని ద్వారా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు జరుగుతున్నాయి, అందుకని అతన్ని ఏమనుకుంటున్నారంటే ఇతడే మెస్సయ్య. అప్పుడు అతను అంటున్నాడు, నో, మీరు అనుకుంటున్నట్టుగా నేను కాదు మెస్సయ్య, నా వెనకతల వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన చెప్పుల వారణ విప్పుటకైనను నాకు అర్హత కానీ యోగ్యత కానీ లేదు. నేను నీటితో బాప్తిస్మిస్తున్నా, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మిస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరో తెలుసా? మన కొరకు రక్తము చిందించిన నజరేయుడనబడినటువంటి యేసు, లోక పాపమును మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్ల, మనతో ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి సర్వశక్తిలోకి నడిపిస్తున్నవాడు, ఈ క్షణములో నీతో నాతో మాట్లాడుతున్నవాడు ఆయనే సర్వశక్తుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు మన మధ్యలో? యేసయ్య. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా వినాలి మీరు. బాప్తిస్మము ఇచ్చేటువంటి పరిస్థితుల్లో బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నారు, అయ్యా నాకు దేవుడు బయలుపరిచేశాడు మీరే యేసయ్య అని. ఎందుకో తెలుసా? ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆకాశం తెరవబడింది, పరలోకము నుండి దేవుడైనటువంటి తండ్రి యొక్క స్వరము వినబడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహానికి బయలుపరిచింది ఎవరు? దేవుడు. వెంటనే బాప్తిస్మ ఇచ్చి యోహానికి అర్థమైపోయింది ఈయనే మెస్సయ్య. వెంటనే మాట్లాడుతున్నాడు, నా వెనకొచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఈయనే యేసు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు మొదలుకొని పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు చేస్తూ 33.5 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికి, ఆ 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో అబ్రహాము సంతానము మధ్యలో ఆయన సేవ చేస్తే, అన్యుడు నమ్మినట్టుగా అబ్రహాము సంతానం ఆయన నమ్మలేదు. అన్యుడైనటువంటి శతాధిపతి ఒక సందర్భంలో యేసుప్రభు వారితో మాట్లాడుతూ, యేసుప్రభువా, నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు, ఆయనను నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు, నీ ఒక్క మాట సెలవివ్వు, నీ మాట చావ సిద్ధమై ఉన్నటువంటి నా దాసుని బ్రతికిస్తుందనే విశ్వాసం నాకుందయ్యా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, నెత్తి మీద చెయ్యట్టి ప్రార్థన చేస్తేనే కానీ స్వస్థత రాదన్న విశ్వాసం. ఎవరికే? కొంతమందికి. ఎక్కడ బలహీనత ఉంది అక్కడే చెయ్యట్టండి. నేను అనేది విశ్వాసము గురించి నేను మాట్లాడుతున్నాను. మీ విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చెయ్యడితే స్వస్థత వస్తుంది అన్న విశ్వాసం మనదే. కానీ అన్యుడు అనబడేటువంటి నా వైపు చూడాలి. శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు చెయ్యి పెట్టక్కర్లే, నువ్వు రోగి దగ్గర రాక్కర్లే, అసలు నువ్వేంటి నేనేంటి, నా బ్రతుకేంటి? శరీర సంబంధంగా శతాధిపతి నవ్వు ఉండొచ్చు, నా పక్షముగా చాలామంది సైనికులు ఉండొచ్చు, రా అంటే రావచ్చు, పో అంటే పోవచ్చు, నేను చాలా లోక సంబంధంగా యోగ్యుణ్ణి అయి ఉండొచ్చు, అధికారిని అయి ఉండొచ్చు, కానీ నీ ముందు కాదు ప్రభువా. నీవు దేవుడువు, నీవు సర్వశక్తి గలవాడవు, నీవు మాట సెలవివు, ఆ మాటే అక్కడ నా దాసుడులో కార్యం చేస్తుంది, అక్కడ నా దాసుడిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. వెంటనే నీ దాసుడు స్వస్థపరు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట,
ఇశ్రాయేలులోనైనను ఎంతటి విశ్వాసాన్ని నేను ఎంతటి విశ్వాసాన్ని కనుగొనలేదు. ఎవరిలో చూడలేదు ప్రభువా? అబ్రహాము సంతానంలో నేను చూడలే. ఎవరిలో చూడలేదు యేసు ప్రభువా? నా ప్రజలు, నా ప్రతిష్ఠిత జనాంగము, నా స్వకీయ సంపాద్య జనాంగము, నా పేరు పెట్టబడిన ప్రజలలో ఈ విశ్వాసాన్ని నేను చూడలేదు అని ఆ అన్యుడి యొక్క విశ్వాసానికి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. ఏమండి, మన దేవుడు ఆశ్చర్యకరుడంట, ఆశ్చర్య కార్యాలు చేయువాడంట. ఆశ్చర్య కార్యాలు చేయగలిగేటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఆశ్చర్యపరిచింది ఒక అన్యుని యొక్క విశ్వాసము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అన్యుని విశ్వాసము సర్వ సృష్టికర్త అయినటువంటి దేవదేవుడు ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అది అద్భుతం. వెంటనే అతను కోరుకున్న దాన్ని బట్టి అతనికి ఏమైంది? స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగే దేవుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగిస్తూ ఉంటే తన స్వకీయ సంపాద్య జనాంగం ఏమన్నారో తెలుసా? ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన మనకు తెలిసిన మరియా యోసేపుల కుమారుడు కాడా? ఈయన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు మన మధ్యలో లేరా అని ఆయన్ని విశ్వసించలేకపోయారంట, అభ్యంతరపడిపోయారంట. అప్పుడంట ఆయన వాళ్ళ అభ్యంతరాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడిపోయాడంట. మత్తయి సువార్త 8వ అధ్యాయములో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడినటువంటి ఆశ్చర్యకరుడు మార్కు సువార్త 6వ అధ్యాయంలో తమ స్వకీయ సంపాద్య జనాంగం అనబడే ఇశ్రాయేలీల జనాంగాన్ని బట్టి ఆశ్చర్యపడిపోతున్నాడు. ఏ విశ్వాసాన్ని బట్టా? నో, అవిశ్వాసాన్ని బట్టి. ఇతను మనోడే కదా. మనోడైతే దేవుడు వాడు కూడా. మనోడైతే ప్రవచనాలు చూడవా? నువ్వు వాక్యం చూడవా? మెస్సయ్య కాదని నువ్వు కనుగవా? మెస్సయ్య కాదని కనుగొని అంటే మేము బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని అనుకుంటాం. ఇతను అనుకోవాలంటే కొంచెం బాప్తిస్మ ఇచ్చి యోహాన్ వాళ్ళ అమ్మ నాన్న దైవజనులు, వీళ్ళన్నిటి చాలా చిన్నగా ఆలోచిస్తారండి. ఎలాగ ఆలోచిస్తారు? చాలా చిన్నగా. మనిషి జ్ఞానం అలాంటిది. మనుషుని జ్ఞానం సరిపోద్దా దైవ జ్ఞానం ముందు? అలాగా ఆశ్చర్యపడిపోతున్నారు. ఆయన విశ్రాంతి దినాన స్వస్థపరిస్తే నువ్వు దేవుడు బిడ్డవు కాదు, నువ్వు మా వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నావు. విశ్రాంతి దినాన అసలు పని చేయొద్దు అన్నాడు దేవుడు. నువ్వేంటి స్వస్థపరుస్తావు? ఆయన అన్నాడు, విశ్రాంతి దినమని మీ ఎద్దో మీ గాడిదో గుంటలో పడిపోయింది అనుకో, తీయడం మానేస్తావా? అలాంటి బాగా చెప్పేస్తారు. ఎందుకు మానేస్తాం? తీయడం మానం. గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు కాదా మనిషి అంటూ అక్కడ అంటాడు యేసు ప్రభు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో మన సమరయ స్త్రీ, మాకు బావి అనుగ్రహించిన మా యాకోబు కంటే గొప్పవాడు నువ్వు. యేసు ప్రభు యాకోబు కంటే గొప్పవాడిని రుజువుపరిచాడు. హల్లెలూయా. అప్పుడు ఏమంటుంది? ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. ఆయన ఈ లోకములు ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను సొలొమోను కంటే గొప్పవాడిని, నేను యోనా కంటే గొప్పవాడిని, నేను దేవాలయం కంటే గొప్పవాడిని. అబ్రహాము నా దినాన్ని చూడాలని చాలా ఆశపడ్డాడు అన్నాడు. వీళ్ళందరూ ఏమన్నారు? నువ్వు గొప్పడువా? మా యాకోబు కంటే గొప్పడు, మా అబ్రహాం కంటే గొప్ప. అబ్రహాము నీ దినం చూడాలనుకున్నాడా? నీకు పట్టుమని 33 సంవత్సరాలు లేవు. మా అబ్రహాం ఎప్పుడోడు? ఈ గుడిని పడగొట్టండి 3 దినాలు లేపుతా. మా సొలొమోను మహారాజు ఎన్నో సంవత్సరాలు కట్టిన గుడిని పడగొడుతూ లేపుతావా? నువ్వు అబద్ధికుడువు. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే నీవు దెయ్యాలకు అధిపతి అయిన పెద్ద దెయ్యం అనబడే బయల్జెబూలు వలన దెయ్యాలని వెళ్ళగొడుతున్నావు. ఏమంటే యేసు ప్రభుని నమ్మలేదండి. మెస్సీ వస్తాడు.
కానీ నిజమైనటువంటి మెస్సీయ యేసుప్రభు నమ్మలే. యేసుప్రభు చేస్తున్న అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను బట్టి కూడా విశ్వసించలేదు. అంటే మనోడు వాళ్ళ అమ్మల నాన్న మనకు తెలియదా? వాళ్ళ అక్క చెల్లు అన్నదమ్ములు మన మధ్యలో లేరా? నీకు పైన దిగొచ్చేవాడే నమ్ముతావు నువ్వు. నిజంగా ఆత్మ సంబంధంగా దేవుడు మీ మధ్యలో ఉండి కృపావరాలు ఇచ్చి, దేవుడు పరిశుద్ధతను చూచి, నీతిని చూచి, యథార్థను చూచి, నమ్మకత్వాన్ని చూచి, ఆయన కృపలో నిలబెట్టుకుని, ఆయన కృపలో వాడుకుంటూ అనేక మంది ఆత్మల రక్షణార్థము, రోగులు స్వస్థనార్థం, విడుదలార్థము, దురాత్మ పీడితులను విడిపించి నిమిత్తము దేవుడు వాడుకుంటే చూస్తూనే ఉన్నాం కదా. నీకు ఎక్కడి నుంచి రావాలి? అమెరికా నుంచి రావాలేమో దిగి, నీకు లేకపోతే ఆస్ట్రేలియా నుంచి దిగి రావాలి. ఎక్కడెక్కడ వాళ్ళు నువ్వు నమ్ముకోవో. అందుకే దూరపు కొండలు నునుపు అంటారంట. పొరిగింటి పొల్ల కూర చాలా రుచి. అంతేనండి, మనుషులు కదా. యేసుప్రభుని ఎందుకు వాళ్ళు నమ్మలేకపోయారు? యేసుప్రభుని ఎందుకు వాళ్ళు విశ్వసించలేకపోయారంటే మానవుడే. ఎవరైనా యేసుప్రభుని నమ్మారా? ఏం చేశారో తెలుసా? ఎంతకు మునుపు దేవుడు ఎలాగైతే ప్రవక్తలను పంపితే ప్రవక్తల్ని శ్రమ పెట్టి చంపారో, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శ్రమ పెట్టి శిలువ వేసి చంపేశారు. శ్రమ పెట్టి శిలువ వేసి చంపేశారు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా? నీతిమంతుని యొక్క రక్తము మొర్రపెడుతుంది. ఎంతోమంది నీతిమంతుల్ని మీరు చంపేశారు. సర్ప సంతానమా, మీరు దుష్ట సంబంధులయ్యి దేవుని సంబంధులు నీతిమంతుల్ని చంపేశారు. నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బరకియ కుమారుడగు జకర్య రక్తం వరకు మీరు ఒలికించారు. అన్నాడా లేదా? అందుకే వీళ్ళు మారు మనసు పొందరు, వీళ్ళు వాక్యంలో నిలబడరు, వాక్యానుసారంగా జీవించరు, పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఆరాటం లేదు వీళ్లకు. దేవుడు నిబంధన వద్దు, దేవుడు వాక్య పరిధి వద్దు, దేవుడు నివసించే పరలోక రాజ్యం కూడా వద్దు. అందుకు దేవుడు ఏమన్నాడు? అబ్రహాముకు రాళ్లను పుట్టించగలడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ అనుభవాల్లో ఉండరు కాబట్టి, ఈ అనుభవాల్లో ఉండడానికి అబ్రహాముకు ఈ రాళ్లను నేను పుట్టిస్తాను. ఈ రాళ్ళు అబ్రహాము సంతానం అవుతాయి. అక్కడ మొదటేమో బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడాడు, చివరేమో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. చివరేం మాట? దేవుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేము ప్రయాణం చేస్తుంటే, ఆ యెరూషలేములో జయము జయము యెహోవా పేరట వచ్చేవాడు స్తుతునందురుగాక అని శిష్యులేంటి, ప్రజలేంటి, పసిబిడ్డలేంటి ఆయన చేసిన అద్భుతాలను బట్టి బిగ్గరగా గొప్ప స్వరాలతో కేకలు వేస్తున్నారు. ఆ కేకలను ఏమంటారు? స్తుతి కేకలు. ఈ రోజున మందిరములో ఏం వినబడాలి? అసలు ఇక్కడ ఏమనుంది? ఆర్భాటముతో స్తుతి కేకలు వేశారంట. హల్లెలూయా. ఆగిపోకూడదండి దేవుడి నిమిత్తం. ఎందాక ఉంటుందో మన స్వరపేటుకు మనకు తెలియదండి. ఉన్నంతసేపు దేవుడి సన్నిధిలో ఎలుగెత్తి దేవుడు స్తుతించామా, దేవుడికి స్తోత్రం. చూడండి, పసిబిడ్డలు మొదలుకొని మత్తయి సువార్తలు కూడా రాయబడిన సందర్భం, పసిబిడ్డలు మొదలుకొని, ప్రజలు మొదలుకొని, శిష్యులు మొదలుకొని స్తుతి కేకలు వేస్తూ ఉంటే సైతానిగాడు సర్ప సంతానానికి దడదల్లాడింది. ఈ సర్ప సంతానం అంటుంది, ఓయ్ యేసుప్రభువా కేకలు ఆపేమని ముందు. మనకే కూడా అదే కదా గోల. ఆపేమని యేసుప్రభువా. చెవులు గళ్ళెడిపోతున్నాయా? గుండె కొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుందా? హార్ట్ అటాక్ వచ్చేసి ఇలాగ ఉందా అంటే అప్పట్లో అటువంటి ఏమీ లేవు, ఇప్పుడు ఉన్నాయేమో. కానీ అప్పుడు అంటున్నారు ఆపేయి. దేవుడు ఏమన్నాడు? ఆపేయండి బాబా, ఆపేయండి, వద్దు ఆపేయండి, డిస్టర్బెన్స్ ఆపేయండి అనలేదు దేవుడు. ఏమన్నాడు తెలుసా? వేళ్ళ స్తుతించుట ఆపితే ఈ రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. అంటే దేవుడు ఏమని కోరుకున్నాడు? కేకలతో శబ్దము చెయ్యాలని కోరుకున్నాడు. చూడండి, స్తుతి కేకలకు బిగ్గరగేస్తుంటే వీళ్ళకి ఏదైపోయి, యేసుప్రభా ఆపేమని చెప్పు. వేళ్ళు ఆపితే ఈ రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? స్తుతి కేకలు ఇయ్యాలి. ఈ రాళ్ల వల్ల దేవుడు అబ్రహాముకి సంతానాన్ని పుట్టిస్తాడు. అంటే వీళ్ళ అబ్రహాము సంతానానికి సంబంధించినటువంటి అనుభవాల్లో లేరు.
వాళ్ళ అబ్రహాముకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించిన పరిధిలో ఉండే అనుభవాల్లో ఉండాలంటే నేను రాళ్లను అబ్రహాముకు సంతానంగా పుట్టిస్తాను, నేను రాళ్లను స్తుతి కేకలు వేసి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను బట్టి ఎలుగెత్తి మహిమపరిచేటువంటి రాళ్లను పుట్టిస్తాను. హల్లెలూయా. ఆ రాళ్ళు ఎవరో తెలుసా? ఆ రాయి నువ్వు నేను. హల్లెలూయా. మరి నువ్వు నేను దేవుడు కోరుకున్నట్టున్నామా? అందుకే ఎంత గట్టిగా చెప్పాను వాక్యం. వాళ్ళు అలా లేరని దేవుడు ఈ రాళ్లను కోరుకుంటే మరి ఈ రాళ్ళు మేము ఒకటేనండి, వాళ్ళకి మాకు ఏ వ్యత్యాసము లేదండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది, జాగ్రత్తగా సెకండ్ పార్ట్కి రండి. ఇప్పుడు చూడండి, మీకు 2 సందర్భాలు అర్థమైనవి. ఇప్పుడు 2 సందర్భాల్లో దేవుడు వాళ్లను అయోగ్యులుగా ఎంచి ఈ రోజున అన్యజనులైనటువంటి మనల్ని యోగ్యులుగా ఎంచాడు. హల్లెలూయా. మనం ఎవరో అన్యజనులు. దేవుడు ఎంత గొప్పోడో తెలుసండి. ఆ దినాన నినివే పట్టణ ప్రజలు అన్యజనులు. ఆ దినాన ఇశ్రాయేలీలకు వాగ్దానము చేసిన కనానీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, యెబూసీయులు వీళ్ళందరూ అన్యజనులే. మోయాబీయులు అన్యజనులే. ఇంకా యెరికో ప్రజలు అన్యజనులే. తూరు సీదోను పట్టణస్థులు అన్యజనులే. సొదొమ గొమొర్రా అన్యజనులే. భారతదేశంలో ఉన్న మనమెవరో అన్యజనులమే. ఈ రోజున వాళ్ళందరినీ తరిమి దేవుడు వాగ్దాన స్వాస్థ్యంగా వాళ్ళనిస్తే ఈ రోజున అన్యజనులమైనటువంటి మనల్ని దేవుడు కృపతో రక్షించుకున్నాడు. దేవుడు ఎంత కరుణమయుడో చూడండి. అన్యజనులు అంటే ఆయనకి ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మోయాబు దేశం అన్య దేశం అయినప్పటికీ రూతు దేవుడికి అనుకూలంగా ఉంటే రూతును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఎక్కడ వంశావళిలో నిలబెట్టిన మహనీయుడు మన దేవుడు. హల్లెలూయా. రాహాబు వేశ్య అన్యజనురాలు కాదా? యెరికో పట్టణస్థురాలు కాదా? అన్యజనురాలైన దేవుణ్ణి కోరుకున్నందున, దేవునికి విధేయురాలైనందున, దేవుడు కావాలనుకున్నందున ఆమెను కూడా దేవుడు యేసుక్రీస్తు వంశవల్లో నిలబెట్టిన మహనీయుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సారేపతు అనే ఊరిలో విధవరాలు అన్యురాలు కాదా? రాజుల గ్రంథములో నయమాను అన్యుడు కాదా? స్వస్థత ఇవ్వలేదా? సారేపతు ఊర్లో విధవరాల్ని దేవుడు పోషించలేదా? అన్ని జనులంటే ఏమన్నా కుళ్ళా? కాదు కాదు. తన జనాంగము దేవుడికి విధేయులను అవ్వాలనుకున్నాడు. తన జనాంగము విధేయులు అవ్వకపోయినా అన్య జనాంగాన్ని దేవుడు రాళ్లలో నుంచి అబ్రహాముకు సంతానాన్ని పుట్టించాడు. హల్లెలూయా. ఆ దినాన్ని ఈ దినాన్ని కూడా పుట్టిస్తాడా లేదా? పుట్టించగలడా లేదా? పుట్టించగలడు. ఎందుకు పుట్టించుకున్నాడు? వాళ్ళలా ఉండొద్దు. హల్లెలూయా. వాళ్ళలా మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. వాళ్ళలా స్తుతి చేయకుండా ఉండొద్దు, వాళ్ళలా ఆరాధించకుండా ఉండొద్దు, వాళ్ళలా మంచి బ్రతకకుండా ఉండొద్దు. పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకండి, నన్ను స్తుతించండి, ఆరాధించండి, స్తుతి కేకలు వేయండి అని ఈ రోజున అబ్రహాముకు సంతానంగా ఈ రాళ్లను పుట్టించాడు. మరి ఈ రాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి అనుకూలంగా ఉండాలి. తమ స్వకీయ సాంపాద్య జనాంగం దేవుడికి అనుకూలంగా లేదు. కానీ మనం ఇప్పుడు దేవుడికి అనుకూలంగా ఉంటేనే పరలోక రాజ్యం. హల్లెలూయా. అన్యజనులైన మనల్ని ప్రేమించడం గొప్ప కాదండి దేవుడు? ఎందుకు వచ్చిందండి కృపాభాగ్యం మనకే? వాళ్ళ కాలదన్నుకున్నందుకు వచ్చింది కృపాభాగ్యం. హల్లెలూయా. అదే నాన్న సౌలు కృపను కాలదన్నుకున్నాడు కాబట్టి దావీదుకు కృపాభాగ్యం వచ్చింది. దావీదు కాలదన్నుకుంటే దావీదు బుద్ధున్నవాడవుతాడా? అది నాన్న వచ్చి రాజుకు అవిధేయురాలయ్యింది కాబట్టి, కాలదన్నుకుంది కాబట్టి ఆ స్థానం ఎస్తేరుకి వచ్చింది. ఆ ఎస్తేరు ఆ స్థానాన్ని కాలదన్నుకుంటే ఎస్తేరుకి బుద్ధి జ్ఞానం ఉందంటారా? ఈ దినాన ఇశ్రాయేలీల స్థానాన్ని కాలదన్నుకున్నారు కాబట్టి అన్యజనులమైన మనకు ఈ కృప వచ్చింది. ఈ కృపను కాలదన్నుకుంటే మనకు బుద్ధి జ్ఞానం ఉందంటారా? లేదు. ఎంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. అసలు ఆ సంతానానికి సమానమైనటువంటి వారసులుగా మనల్ని చేసుకున్నాడండి. హల్లెలూయా.
వాళ్ళ అబ్రహాము సంతానం అయితే ఆత్మీయ అబ్రహాము సంతానంగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళకు వాగ్దానాలు అనుగ్రహిస్తే మనకి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగేటువంటి కృపా భాగ్యాన్ని ఇచ్చాడండి ఈ రోజున. నినివే పట్టణ ప్రజలు అన్యజనులు, కానీ ఒక్క ప్రకటనకు నినివే పట్టణ ప్రజలు దేవునికి లోబడితే నినివే పట్టణాన్ని రక్షించుకున్న మహనీయుడండి మన దేవుడు. మన దేవుడు నాశనం చేసేవాడు కాదు, అన్యజనులైనా దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. మనమే రుజువు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో జీవిస్తున్నటువంటి దినాల్లో కనాను దేశపు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతిమాలుతుంది. యేసు ప్రభు, నా కుమార్తె చావ సిద్ధమై ఉందయ్యా, నా కుమార్తె నువ్వు స్వస్థపరచాలి. యేసు ప్రభు అన్నాడమ్మా, నేను నా ప్రజల కోసం వచ్చాను, మీకోసం రాలేదు. అబ్రహాము సంతానం కోసం వచ్చాను, ఇశ్రాయేలుల కోసం వచ్చాను, ఇశ్రాయేలులో నశించిపోయిన గొర్రెలతో వచ్చాను, మీ దగ్గర రాలేదంటే ఆమె వేడుకుంది. ఏమని? అయ్యా, ఆయన అన్నారు, కుక్కల యొక్క రొట్టెలు తీసి కుక్క పిల్లలకు పెట్టడము సమంజసమా, న్యాయమా? అప్పుడు ఆమె దేవుడి మీద ఆధారపడి దేవుడు ద్వారా స్వస్థత పొందాలనుకుని ఆయన్ని విశ్వసించి ఆమె ఎంతగా తగ్గించుకుందో తెలుసా? అయ్యా, కుక్కలకి రొట్టు ముక్కలు పెడతా ఉన్నప్పుడు, కుక్కలు తింటా ఉన్నప్పుడు కుక్కల రొట్టు ముక్కలు కింద పడిపోతే కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. అంటే ఏంటి? కుక్క పిల్ల లాంటిదన్నయ్యా, నన్ను నువ్వు స్వస్థపరచు. హల్లెలూయా. దేవుడు త్రోసివేశాడా? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళిపో, నీ కుమార్తె బ్రతికిందా లేదా? ఎందుకంటే అలాగా ఆరిపోసుకుంటారు దేవుడిని కొంతమంది. మన దేవుడికి విధేయుడిగా ఉంటే ఎవరినైనా దేవుడు హత్తుకుంటాడు. మన దేవుడు మార్గములు ఉంటే ఎవరినైనా హత్తుకుంటాడు. ఆయన మార్గం ఏంటో తెలుసా? జీవ మార్గం, మరణ మార్గం కాదు. మరణము నుండి జీవములోనికి దాటించేటువంటి పరలోక రాజ్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరి వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. కాబట్టి సకల ప్రజల పాప పరిహారార్థమే వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా లోక పాపమును మోసుకుపోవడానికి, వధింపబడడానికి దేవదేవుడు దిగొచ్చాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తము కూడా. మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. మన దేవుడు ఆ రోజు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏమన్నారు? నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను, నేను మా అబ్రహాము సంతానం యొద్దకు వచ్చాను. దేవుడు అపోస్తుల్ని ఏర్పాటు చేసుకుని పంపుతున్నప్పుడు కూడా అన్యుల జోలికి మీరు వెళ్ళొద్దు, నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి మీరు వెళ్ళండి, వాళ్ళ దగ్గర మీరు సువార్త చెప్పండి, వాళ్ళలోనే విడుదల ప్రకటించండి, దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించండి అన్నారా లేదా? అన్న తర్వాత అదే కాన్సెప్ట్తో పేతురు అనబడిన వాడు అపోస్తులు అయిన తర్వాత అదే కాన్సెప్ట్లో ఉన్నాడు. ఉండేటప్పటికి కొర్నేలు అనబడేటువంటి అన్యుడు దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పక్షపాతము లేనటువంటి దేవుడు దేవదూతను అతని వద్దకు పంపాడు. హల్లెలూయా. కొర్నేలీ, నీ ప్రార్థనలు ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా పరలోక రాజ్యంలోనికి చేరాయి. నీవు పేతురు అనబడేటువంటి వ్యక్తితో నువ్వు ఉపదేశం పొందు. ఆ టైంలో ఒకరింటి దగ్గర పేతురు ప్రార్థనలు ఉన్నప్పుడు పేతురికి ఇదే దర్శనం కనబడింది. ఒక గిన్నె వంటి ఒక పాత్ర, ఒక దుప్పటి, ఒక పాత్ర వలె సకల చతుష్పాద జంతువులు కూడా ఆ దుప్పట్లో ఆ పాత్రలో ఉన్నట్టుగా కనబడుతుంటే పేతురు వీటిని చంపుకు తిను. పేతురు అన్నాడు, అయ్యా, నిషిద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు కదయ్యా, దేవుడు పరిశుద్ధ పరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమని అనవద్దు, నువ్వు తిను. అప్పుడు ఆయనకు అర్థం అవ్వలే. అర్థం కాకపోయేటప్పటికి కొర్నేలు దగ్గర నుంచి ఇద్దరు మనుషులు వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వస్తే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇచ్చిన దర్శన భావం ఇదే, ఎవ్వరూ నిషిద్ధమైన వాళ్ళు కాదు, అన్యజనుల దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. మన దేవుడు అన్యజనులైనటువంటి మనల్ని కూడా ఆత్మీయ ఇశ్రాయేలులకు సమానముగా చేసినటువంటి పక్షపాతము లేనటువంటి దేవుడు, మన కొరకు రక్తం చిందించి పరిశుద్ధాత్మని కృపా వరాన్ని కూడా మనకి ఇచ్చినటువంటి మహనీయుడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు? ఆయన యందు నమ్మకం ఉంచిన ఏ ఒక్కరికైనా ఇస్తాడు. ఆయన మీద ఆధారపడిన ఏ ఒక్కరికైనా ఇస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. అర్థమై అంత గొప్పోడండి మన దేవుడు, అంత గొప్పోడు మన దేవుడు.
కానీ ఎంత గొప్పగా పనికి మాలినటువంటి అన్య జనాంగానికి సాదృశ్యముగా ఉన్నటువంటి మనము నిత్య నరకాగ్ని పాలైపోవలసి ఉండగా, పరలోక రాజ్యము చూడడానికి కూడా అర్హత లేని వారమై ఉండగా, మనము నశించక నిత్య రాజ్య మహిమలో ఉండు నిమిత్తము దేవదేవుడు మన కొరకు చనిపోయి పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. మరి ఇప్పుడు మనం ఎంత అద్భుతంగా దేవుని నిమిత్తం జీవించాలి? ఇంకెంత అద్భుతంగా మనం దేవుడి నిమిత్తం జీవించాలి? ఇంకెంత అద్భుతంగా దేవుడు మార్గంలో నిలబడాలి? ఇంకెంత అద్భుతంగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నిబంధనలు బ్రతకాలి? ఇంకెంత అద్భుతంగా దేవుడికి విధేయత చూపాలి? ఇంకెంత అద్భుతంగా దేవుడిని ఎలుగెత్తి స్తుతించాలి? ఇంకెంత అద్భుతంగా దేవుడి కొరకు మన బ్రతుకును అర్పణ చేయాలి? ఈ రోజున తెలియట్లేదండి ఈ రక్షణ ఎందుకు వచ్చిందో. మనకు రావాల్సినటువంటి రక్షణ అండి ఇది. మనల్ని ప్రేమించి కనికరించి దేవుడు మనల్ని కృప చూపి ఆత్మీయ ఇశ్రాయేలీలుగా, ఆత్మీయ అబ్రహాము సంతానంగా మనల్ని మలుచుకొని ఆ వాగ్దానాలకి సహా వారసులుగా చేశాడు మన దేవుడు. గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వాళ్ళలాగే మనముంటే మన బ్రతుకులు దౌర్భాగ్యం. దేవుడిచ్చినటువంటి కృపను కాలదనుకుంటే మనంత దౌర్భాగ్య దశలో ఉన్నవాళ్ళు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు మత్తయి సువార్త 22లో. ఆ ఉపమానంలో ఏం చెప్పారంటే, పెండ్లి కుమారుడికి తండ్రి అద్భుతంగా ఒక విందు చేయించాడంట. ఎవరికి? పెండ్లి కుమారుడికి పెళ్ళయిన తర్వాత విందులు చేస్తారు కదా, విందు చేయించాడంట. విందు చేయించి విందుకు రమ్మని పిలిచాడంట. విందుకు రమ్మని పిలిచాడు. మరలా తర్వాత తన దాసుల్ని పంపించాడు విందుకి రమ్మని. అర్థమైందా మీకు? అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుడికి వివాహం కొరకైనటువంటి విందును సిద్ధపరిచాడు. ఆ విందుకు రమ్మని పిలిచిన వాళ్ళ దగ్గరికి మరలా పంపాడు. రండి, విందు సిద్ధపరచబడి ఉంది, మీరు వచ్చి విందును ఆరగించండి. అందులో కొంతమంది అన్నారు, మాకు పొలం పని ఉంది. ఏముందమ్మా? పొలం పని ఉంది, మేము రాలేము అన్నారు. కొందరు అన్నారు, మా బిజినెస్ పోద్ది, ఈరోజు ఒకరోజు మానేస్తే పోద్ది మా బిజినెస్, మేము రాలేము. కొందరు అన్నారు, ఆ రాజుగారు పంపించిన దాసుల్ని పట్టుకుని చిరాగ్గా ఇంకా అస్తమాటు రమ్మంటారు అని కొట్టి చంపేశారు. కొట్టి చంపేస్తే ఆ రాజు కోపం వచ్చింది. ఆ రాజు కోపం వచ్చి అన్నాడు, పిలవబడిన వాళ్ళు యోగ్యులు కాదు, అర్హులు కాదు కాబట్టి రాజవీధుల్లోకి వెళ్ళిపోయి ఆ రాజవీధుల్లో మంచోళ్ళేంటి చెడ్డోళ్ళేంటి అందరినీ కూడా ఈ విందుకు పిలుచుకు రండి అన్నాడు. హల్లెలూయా. ఈ విందుకు పిలుచుకు రండి అంటే సేవకులు అందరూ వెళుతున్నారండి. వాళ్ళకి ఎవరెవరు కనబడుతున్నారో రాజమార్గంలో మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పర్వాలేదు, వాళ్ళందరూ ఇదిగో మా రాజుగారు తన కుమారుడి మీద విందు చేయించాడు, ఆ విందు కొరకు మిమ్మల్ని పిలిచాడు రండి అన్నారు. వాళ్ళందరూ కూడా విందులో కూర్చున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ విందులో కూర్చుంటే రాజుగారు విందులో కూర్చున్న వాళ్ళని చూడడానికి, పరామర్శించడానికి వస్తే ఆ విందులో కూర్చున్న వాడికి ఒకడికి పెండ్లి వస్త్రం లేదు. ఏం లేదు? పెండ్లి వస్త్రం లేదు. విందుకి రమ్మన్నారంటే పెండ్లి వస్త్రంతో రావాలి కదా. ఇవ్వలేదు, ఇస్తే కదా వస్తామండి, ఇవ్వకపోతే ఎలాగ వస్తామండి అని అనుకుంటున్నారేమో. కాసేపు ఇచ్చారనుకో, మరి అందరూ వేసుకొచ్చారు, ఆ ఒక్కడే వేసుకురాలేదు. అందరూ వేసుకొచ్చారు పెండ్లి వస్త్రం విందుకి, ఆ విందుకి ఈ ఒక్కడు వేసుకురాలేదు. అప్పుడు రాజు చూసి, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏది? నువ్వు పెండ్లి వస్త్రం వేసుకుని రాలేదంటే విందుకు రావాలంటే పెండ్లి వస్త్రం ఉండాలిగా. అందరూ పెండ్లి వస్త్రం కనబడుతుంది, నీ ఒంటి మీద పెండ్లి వస్త్రం కనబడతలేదటయా అన్నాడు. ఈడేం చేస్తాడు? ఇంకా ఇలా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏది? మౌనం. ఏమన్నాడు తెలుసా? పిలిచి దాసుల్ని పిలిచి
వీడు కాళ్ళు చేతులు కట్టేసి వీడని చీకట్లో పారేయండి. వచ్చినోళ్ళు ఈ పెండ్లి వస్త్రం లేనోడిని కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ స్టైల్లో తీసుకెళ్ళిపోయారు. పెండ్లి వస్త్రం కలిగిన వాళ్ళు చక్కగా విందులో పాలు పంపులు పొందారు. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము చదువుతాను. 1 నుంచి జాగ్రత్తగా చూడాలి. మీరు అందరూ టిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండమ్మా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాళ్ళనలేకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలవడని నా దాసులతో చెప్పాను. తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారి అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. హల్లెలూయా. ఈ మాటలు వీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనకి ఎలా ఉందంటే ఈ మాట వినగానే పెండ్లి వస్త్రం లేనంత మాత్రాన కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పాడేసి ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును అనాలా? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉపమాన రీతిగా దేవుడు చెప్పారు. ఉపమానాలు దేవాది దేవుడు ఎందుకు చెప్తారంటే అర్థం కావడం కోసం చెప్తారు. ఈ ఉపమానంలో ఒక రాజు కనబడతాడో, తన కుమారుడి పెండ్లి విందు చేస్తున్నటువంటి ఒక రాజు కనబడ్డాడు. ఈ పెండ్లి విందుకు పిలిచిన వారు సాకులు చెప్పారు, కొంతమంది ఏమో పిలిచిన వాళ్ళని చంపేశారు. అలాంటప్పుడు రాజు కోపం వచ్చి చంపేసిన వాళ్ళని చంపేసి వాళ్ళదంతా కూడా కాల్చేసి రాజవీధుల్లో మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ కూడా పిలవనంపిస్తే అందరూ వచ్చేసారు. అందరి మీద పెండ్లి వస్త్రం ఉంది కానీ ఒకడి మీద పెండ్లి వస్త్రం లేదు. అప్పుడు ఆ రాజు, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చితివి? అతడు మౌనంగా ఉంటే అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉండునని పరిచారకులతో చెప్పాడు. ఇప్పుడు అతను ఏమైపోయాడు? పెండ్లి వస్త్రం లేక. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, పిలవబడినటువంటి వాళ్ళు రాకపోయినందుకు వీళ్ళకి అవకాశం వచ్చింది. హల్లెలూయా. రాజుగారు ఎవరినైతే పిలిచారో వాళ్ళు ఆ విందుకు రాలేనందుకే కదా రాజవీధుల్లో మంచోళ్ళని చెడ్డోళ్ళని కూడా విందుకొచ్చారు. ఇప్పుడు పిలిచిన వాళ్ళే విందుకొస్తే రాజవీధుల్లో మంచోళ్ళతో చెడ్డోళ్ళతో రాజుగారికి పనేంటి? పిలిచిన వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి, పిలిచిన వాళ్ళు రాలేదు కాబట్టి ఆ పెండ్లి విందును ఆరగించడానికి రాజమార్గంలో మంచి లేదు చెడు లేదు, మొత్తం అందరిని పిలిచేయండి అంటే ఎంత భాగ్యం, ఎంత ధన్యత, ఎంత గొప్ప కృప.
జరుగుతున్నది రాజుగారి పెళ్ళండి. అంబానీ కొడుకు పెళ్లి జరిగింది. ఎవరినన్నా పిలిచారా మిమ్మల్ని? అంబానీ కొడుకు పెళ్ళి జరిగిందండి. ఎవరికైనా వచ్చిందండి ఇన్విటేషన్ కార్డు? ఏమి ఏమి ఇక్కడ అంబానీ కంటే అంబానీ, రాజులకే రాజు రారాజు. అతడి కార్డు ఎవరికి వచ్చిందో తెలుసా? పనికి మాలిన రాజు వీధుల్లో మంచి చెడు ఎవరిని చూడకుండా పిలిచాడు. హల్లెలూయా. కృపగాదా పనికి మాలినోళ్ళు పిలిచాడు. కృపగాదా. రాజుగారి విందుకి ఎవరు వస్తారండి? గనులు వస్తారు, గొప్పోళ్ళు వస్తారు. అలాంటిది వాళ్ళ రాక పనికి మాలినోళ్ళని, వాళ్ళు మంచి చెడు ఉండని పిలుచుకొచ్చేస్తే కృప కదా. అంబాని ఇప్పుడు మన చర్చికి వచ్చేసి మనకి ఇన్విటేషన్ ఇచ్చేసాడు అనుకోండి, అమ్మ చాలా కృప. అంబాని ఇల్లు చూసారేంటి ఎప్పుడన్నా? టీవీలో చూస్తాం, కానీ టీవీలో కూడా చూసి ఉండం ఇల్లు. మరి రాజులకే రాజుతనం, మంచోళ్ళని చెడు. కృప కాదంటారా? ఎంత గొప్ప కృపని సద్వినియోగపరుచుకున్న వాళ్ళే. కానీ ఒకడు దుర్మార్గుడు. పెళ్ళికి పిలిచినప్పుడు ఇన్విటేషన్ కార్డు ఇస్తారు ఎవరా మీకు? ఆ కార్డు పట్టుకెళ్తేనే అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళకి ఇన్విటేషన్ ఉంది, లోపలికి వెళ్ళమంటారు. తెలుసా లేదా? అలాంటిది పెళ్ళి విందుకు రమ్మన్నప్పుడు వీళ్ళకి వస్త్రం ఇవ్వడా? ఆ వస్త్రం ఇచ్చాడు కాబట్టి వస్త్రం వేసుకుని పెళ్లిలోకి వెళ్ళిపోతే ఈ మహానుభావుడు వస్త్రం ఏం చేశాడు? ఈ మహానుభావుడు అందరూ వస్త్రాలు వేసుకుని వస్తే, ఒరే మహానుభావా నీకు కూడా ఇచ్చాడు కదయ్యా వస్త్రం, ఏం చేసావు? మౌనం. ఏం చేసావు తెలుస్తుంది ఇప్పుడు మనకి. మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది ఇప్పుడు మనకి. వస్త్రం లేనోడిని వస్త్రం ఉన్నవాళ్ళు ఏమనలే, విందు ఆరగించడానికి మీరు అర్హులు, యోగ్యులు. ఒక అర్హత కలిగినోళ్ళు, యోగ్యత కలిగినోడు అర్హతను యోగ్యతను కోల్పోతే పనికి మాలిన మీకు అర్హత యోగ్యత ఇస్తే అర్హతను యోగ్యతను సద్వినియోగపరుచుకున్న వాళ్ళు కొందరైతే, సద్వినియోగపరుచుకోలేని దౌర్భాగ్య దశలో ఉన్నవాళ్ళు కొందరు. అతను ఏం చేశాడు? ఏది నీ పెళ్లి వస్త్రం? మౌనం. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రం నేను ఊరుగాను. కానీ ఎవరక్కడ ఇటు కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పడిండ్రండి. అలాగేనండి, చీకట్లో పాడిస్తే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండి. అసలు ఎక్కడ ఏడుపు ఎక్కడ పండ్లు కొరుకుటి ఉంటుందో వాక్యాన్ని బట్టి? నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, అది అగ్నిగుండము, అది రెండవ మరణము. అక్కడే వెలుపట చీకటిలో పడవేయడం. ఇతను ఎక్కడికి పోయాడు? విందుకు రారా బాబు అని కృపతో పెళ్లి వస్త్రం ఇచ్చి వేసుకుని రారా తండ్రి అంటే, పెళ్లి వస్త్రం ఎక్కడో పాడేసుకుని వచ్చి కూర్చుంటే నరకానికి పంపేశాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ రాజు మన పరమ తండ్రికి సాదృశ్యం. హల్లెలూయా. పిలవబడిన వారు అబ్రహాము సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలీయుల జనాంగానికి సాదృశ్యం. వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారని ఇంతవరకు మనం వాక్యం చెప్పుకున్నాం కదా. అందుకనే దేవుడు అబ్రహాముకు సంతానంగా రాళ్ళు అనబడే పనికి మాలినటువంటి అన్యజనులైనటువంటి మనకు కృపిచ్చాడు. హల్లెలూయా. ఈ కృపను కోల్పోతున్నామా? కృపను కాలదనుకుంటున్నామా? కృపలో వర్తిల్లుతున్నామా అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి పాయింట్. ఇలాగా పాయింట్ 25వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడతారంటే బుద్ధి లేని కన్యకలు కనబడతారు. 25లో, 22లో ఇది కనబడద్దు. 25లో కన్యకలు ఎందుకు విడవబడ్డారు అక్కడ కూడా రాయబడింది. పెండ్లి విందుకు వెళ్ళిపోయారంటే సిద్ధపడినోళ్ళు. సిద్ధపడ్డామని భ్రమలో ఉండి ఎగిరి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు సిద్ధుల నూనె అయిపోయింది. సిద్ధులలో నూనె అయిపోయి ఇలాగంటుంటే ఎగరలేకపోతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా మీరెవరో నేను ఎరుగును, తొలిపేసేయండిరా. వీళ్ళందరూ విందుకు వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7 నుండి చదువుదామా? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి, కానీ బుద్ధి లేని కన్యకులు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకులు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మువాని యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఈ రెండింటికి రిలేషన్ ఉంది. పెళ్లి విందుకి ఎక్కడికి వెళ్ళిపోయారు? బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? విడవబడ్డారంటే ఏంటి అర్థం? అక్రమము చేయవారలారా మీరు నాకు తెలియదు పొండంటే ఏంటి అర్థం? మీరెవరో నేను ఎరగనంటే అర్థం ఏంటో తెలుసా? వీడిని కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో వాడేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటి ఉండును. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరణి అగ్ని, నిత్య నరకాగ్ని, అగ్నిగుండము, ఇంకా చెప్పుకోవాలంటే అపవాది వడలుచులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని. ఎందుకు పోవాల్సి వచ్చింది? సిద్ధులు ఏం లేదు, నూనె లేదు, అక్కడ ఏం లేదు, వస్త్రం లేదు. మీ వస్త్రం మాకు ఇవ్వండి అంటే పని జరుగుద్ది అక్కడ? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరందరూ వస్త్రాలు వేసుకుని ఉన్నారండి, ఎవరో ఒకరు వస్త్రాలు లేకుండా ఉన్నారండి. ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. అమ్మ మీ వస్త్రం నాకు ఇవ్వమంటే నీకు నాకు ఎలా సరిపోద్ది? నో నో, ఎవరి వస్త్రం వాళ్ళదే. ఎస్ ఆర్ నో? అవునా కదా? వస్త్రం సరిపోద్ది అంటారా? మరి నూనె ఎలా సరిపోద్ది ఇక్కడ? అది అర్థం. నూనె ఎలా సరిపోద్ది ఇక్కడ? తక్కువైపోదో? ఏమాత్రం కొదువు ఉంటే పరిపూర్ణులు అవుతారా? పరిపూర్ణులు కాకపోతే పరిపూర్ణుడైన దేవాది దేవుని సరసన నిలబడగలుగుతారా? పరలోక రాజ్య ప్రవేశం దక్కుతుందంటారా? జాగ్రత్త సుమా. ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, ఆయన రారాజుకు సాదృశ్యంగా ఉంటే పిలవబడిన వారు యోగ్యులు, ఆత్మీయ ఇశ్రాయేలీలు కాదు, శారీరక ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానం. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాళ్ళు అర్హతను, యోగ్యతను కోల్పోతే పనికి మాలిన అన్యజనులైనటువంటి మనలకి దేవుడు ఆ కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కృప ఏమిచ్చాడు దేవుడు? వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మం ఇచ్చాడు. ఇదంతా ఎక్కడ బోధింపబడుతుంది? సంఘములో బోధింపబడుతుంది. ఈ సంఘము ఎవరి వలన కట్టబడింది? దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించబడడం వలన సంఘం ఏర్పడింది. ఈ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు దైవజనులు నిలబెట్టి సహవాసానికి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఏ నిబంధనలో ఎలా ఉండాలో సహవాసములో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ రక్షణ వస్త్రాన్ని కొనసాగించువాడే నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుని సరసన నిలబడ్డానికి ఆస్కారం ఉంటుంది. రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన వాడు కటిక చీకటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎందుకు మీకు సహవాసం? దేవుడు కృపతో మీకు వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రముతో మీరు పెండ్లి విందులో నిలబడాలి. హల్లెలూయా. ఆ వస్త్రాన్ని కోల్పోకూడదు. కానీ ఇక్కడ ఒకడు ఏమయ్యాడు? వస్త్రాన్ని కోల్పోయాడు. మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాన్ని కాపాడుకొని అదే వస్త్రముతో యోగ్యులుగా నిలబడ్డారు. హల్లెలూయా. అది ఏంటో తెలుసా? రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం కాపాడుకోవడానికి నీకు ఆస్కారముగా ఉండేది ఏంటో తెలుసా? సహవాసములో విత్తబడుతున్న దేవుని వాక్యం. సహవాసములో విత్తబడుతున్న దేవుని వాక్యం నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోకుండా కాపాడుకోవడానికి, దేవుని రాజ్యములో నిలబడేంత వరకు దొంగిలించేటువంటి దొంగోడు అనబడేటువంటి అపవాది హస్తాల్లో పడిపోకుండా కాపాడుకోవడానికి ఆస్కారం అవుతుంది. హల్లెలూయా. ఈ వాక్యములో నిలబడడానికి, ఆజ్ఞల్లో నిలబడడానికి, కట్టడలో నిలబడడానికి, విధుల్లో నిలబడడానికి, ధర్మంలో నిలబడడానికి, ప్రతికూల పరిస్థితులు వస్తే జయించడానికి, అపవాదిని ఎదిరించడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, కడ వరకు వస్త్రాన్ని కాపాడుకొని పెండ్లి విందులో వస్త్రముతో దేవుని ఎదుట అగుపడడానికి ఈ వస్త్రం మీకు అవసరం. వస్త్రం లేకపోతే పరలోకం వెళ్ళలేం. ఇక్కడ కూడా సిద్ధులలో నూనె అనబడేటువంటి సిద్ధపాటుకు, యోగ్యతకు, అర్హతకు సంబంధించిన వాక్యపు యొక్క సిద్ధపాటు లేకపోతే, ఇక్కడ సిద్ధపాటు అని ఉంది, ఇక్కడ నూనె అని ఉంది. సిద్ధపడనటువంటి వారు బుద్ధి లేని వాళ్ళు. ఇది ఏంటంటే వాక్యం, నిన్ను సిద్ధపరిచే వాక్యం.
అందుకే బండ మీద ఇల్లు కట్టుకొనినవాడు బుద్ధిమంతుడు. ఆ బండ వాక్యం, నిన్ను సిద్ధపరిచే వాక్యం, పరలోకానికి సిద్ధపరిచే వాక్యం, వస్త్రాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి సంకేతంగా నిలబడేటువంటి వాక్యం. హల్లెలూయా. అది లేకుండా వెళితే దేవుడు ఏం చేశాడు? నో, అక్రమము చేయవాడా, నువ్వెవడో నాకు తెలియదు. బుద్ధి లేని కన్యక, నువ్వెవడో నాకు తెలియదు. ఇసుక మీద ఇల్లు కట్టుకొనినవాడా, నువ్వెవడో నాకు తెలియదు. గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఏమైంది? మనకు దేవుడిచ్చినటువంటి కృపను కాపాడుకుందామా, కాలదన్నుకుందామా? హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు కృప? పనికి మాలినోళ్ళు వండి రాజవీధుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు మనమే. దేవుడు నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు కృపను బట్టి. అన్యజనులుగా ఉన్నప్పుడు బతికేసాం, ఈ రోజున ఆత్మీయ అబ్రహాము సంతానంగా చేసుకున్నాడండి. ఆయన ఎవరిని విడవలేదండి. వేశ్య అయినా కూడా రాహాబుని, అన్యజనురాలైనా ఆమెని విడవలేదు. ఎరుకో పట్టణస్థురాల్ని విడవలేదండి. మోయాబు దేశాన్ని విడవలేదండి. మోయాబు దేశంలో నడిచిన రూతుని విడవలేదండి. మోయాబునే కాళ్ళు కడుక్కొని పళ్ళుమన్నాడు. అయినా కానీ అదే మోయాబులో రూతు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు గట్టిగా పట్టుకున్నాడండి రూతుని. రాహాబు వేశ్య పట్టుకుంటే వదలకుండా పట్టుకున్నాడండి. ఈ రోజున వాళ్ళకి కృప చూపినట్టే పనికి మాలినోళ్ళు అండి, అన్యజనులు అండి. మనం ఒక వాగ్దానానికి అర్హులం కాదు, పరలోకానికి అర్హులం కాదు. వాళ్ళ యోగ్యతను కోల్పోతే ఆ కృప మన మీదకి వచ్చిందండి. అబ్రహాముకు సంతానాన్ని దేవుడు ఈ రాళ్ల ద్వారా పుట్టిస్తానన్నాడు. ఈ రాళ్ళని ఎందుకు? నాకు అబ్రహాము సంతానంగా ఉండాలి, నన్ను స్తుతించాలి, ఆరాధించాలి, నన్ను హెచ్చించాలి, నన్ను గణపరచాలి. కానీ ఇదే నాన్న కృపను పొందుకున్నటువంటి మనము వస్త్రాన్ని కోల్పోయినటువంటి వారముగా, దిగంబరులముగా, దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కోల్పోయి, దేవుడు ఎందుకు సంఘాన్ని సిద్ధపరిచాడో, దేవుడు ఎందుకు దైవజనుల్ని సిద్ధపరిచాడో, దేవుడు ఎందుకు ఆత్మావేశముతో మాట్లాడుతున్నాడో, దేవుడు ఎందుకు కృపతో నిన్ను నింపాడో అర్థం చేసుకోకుండా ఆ దినాన ఎవరైతే యోగ్యతను కోల్పోయారో ఆ యోగ్యత కోల్పోయినటువంటి వారిని పక్కన పెట్టి మిమ్మల్ని యోగ్యులుగా ఎంచితే మీరు కూడా యోగ్యతను కోల్పోతే ఇంకా ఏమి చెప్పాలి, ఇంకేమని మాట్లాడగలగాలి? రక్షణ వస్త్రమును కాపాడుకుంటేనే పరలోక రాజ్యం. బండ మీద ఇల్లు కట్టుకుంటేనే పరలోక రాజ్యం. బుద్ధి కలిగినటువంటి కన్యకను పోలి వాక్య సిద్ధపాటులో ఉంటేనే నీ రక్షణ వస్త్రం నీ ఒంటి మీద ఉంటుంది. ఎవరో రక్షణ వస్త్రం నీకు కప్పడానికి ఉండదు. ఎవరో సిద్ధపాటు నీ సిద్ధపాటు అవ్వదు. నువ్వు సిద్ధపడాలంటే, ఎగిరి వెళ్ళిపోవాలంటే దేవుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ప్రేమించి చక్కటి ఉపదేశాలు ఇస్తున్నాడు, నిన్ను ప్రేమించి మర్మాలు బయలుపరుస్తున్నాడు, నిన్ను ప్రేమించి నిగూఢ సంగతులు బోధపరుస్తున్నాడు, నిన్ను ప్రేమించే కదా రహస్యాలు విషదపరుస్తున్నాడు, నిన్ను ప్రేమించే కదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ రోజున సౌలు యోగ్యతను కోల్పోతే దావీదుకు అయోగ్యత ఇస్తే దావీదు కోల్పోయాడా? నో, కోల్పోయే పరిస్థితి వచ్చిన ఆ వాక్యపు గద్దింపే అతన్ని సిద్ధపాట్లు నిలబెట్టింది. హల్లెలూయా. ఈ దినాన నీ కృప, నీ యోగ్యత నువ్వు తెలియకుండా కోల్పోయినటువంటి అనుభవాలు ఉన్నావా? దావీదు మన ఎదుటున్నాడు. హెచ్చరిక ఉపదేశము దావీదును నిలబెట్టినట్టుగా నువ్వు కూడా హెచ్చరిక ఉపదేశముతో నిలబడి ఎక్కడ పడ్డావు అక్కడి నుంచి లేపబడి దేవుని యొక్క కృపను, కటాక్షాన్ని, దయా దాక్షిణ్యాన్ని సహితము నీవు తెలుసుకోగలిగితే, ఎక్కడి నుంచి పడ్డావో అక్కడ నుండి లేవగలిగితే దేవుడు నిన్ను లేపగలడు, దేవుడు నిన్ను నిలబెట్టగలడు. దేవుడి యొక్క రక్షణ వస్త్రము నీకు దూరం కాదు. హల్లెలూయా. పరలోక రాజ్య ప్రవేశము కొరకు దేవాది దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని కడుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందరికో లేనటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. విషదపరుస్తున్నాడు. కాలదన్నుకోవడానికి కాదు, త్రోసి వేసుకోవడానికి కాదు, దేవుని సరసన నిలకడగా నిలబడ్డానికి. రక్షణ వస్త్రాన్ని కోల్పోతే నువ్వేమైపోతావో తెలుసా? కటిక చీకటిలో పారద్రోయబడతావు. అగ్ని ఆరని పురుగు చావనటువంటి దౌర్భాగ్య దశకు దిగజారిపోతావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి యోగ్యతను, అర్హతను నువ్వు కోల్పోతే, రక్షణ వస్త్రాన్ని కోల్పోతే, దేవుని వాక్యానికి సుదూరంగా పారిపోతే, సహవాసానికి దూరం అయిపోతే, నువ్వు పట్టనట్టుగా బ్రతుకుతూ ఉంటే నీకు నరకం ప్రాప్తిస్తుంది.
ఆలోచిస్తే దేవుడు చేసినటువంటి త్యాగముని జీవితములో వ్యర్థమైపోదా? కృపను కాలదనుకోవడానిక దేవుడు ఎంత కష్టపడి మనల్ని పనికి మాలిన వారం రాజవీధుల్లోకి తన దాసులను పంపి పిలిచింది? మన యోగ్యులమనా? మన అబ్రహాము సంతానమనా? ఎందుకు పిలిచాడో తెలుసా? వాళ్ళ కాలదనుకుంటే మనకిచ్చాడు, మనం కాలదనుకుంటామని కాదు. కాలదనుకోకూడదండి. ఈ కృపను రూతు కాలదనుకుందా? అన్యజనురాలు కాలదనుకుందా? ఏమంటే రాహాబు వేశ్య కాలదనుకుందండి అన్యజనురాలు. దేవుడు ఎంత బాధపడవలసి వస్తుంది. అయ్యో కొరాజ్యన, అయ్యో బెత్సైదా, నీ మధ్యలో చేయబడినటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు తూరు సీదోను పట్టణ పరిసర ప్రాంతాల్లో చేస్తే ఏ దినాన వాళ్ళు గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులై ఉండేవాళ్ళు. అయ్యో కెపర్నహూమా, నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా, నీవు పాతాళానికి దిగిపోదువుగాక. నీలో చేయబడినటువంటి అద్భుతాలు సొదొమలో చేసి ఉంటే ఏ దినాన సొదొమ నిలిచి ఉండేదే. వాళ్ళందరూ నీ మీద నేరారోపణ చేయబోతున్నారు అని మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు కృప కోల్పోతే ఏముందండి? మనం కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయాడు. ఆయనను లేచి నిలబడ్డాడా, ఆయనను అక్కడ కూడా హత్తుకున్నాడు దేవుడు దావీదుని. నువ్వు కూడా ఒక్కవేళ పడినటువంటి అనుభవంలో ఉన్నావేమో, దేవుని కృపను కోల్పోయిన అనుభవంలో ఉన్నావేమో, సహవాసం అంటే పట్టనట్టుగా ఉన్నావేమో, ఆదలు ఉన్న మంట లేదేమో, పడిపోయావేమో, బలీనమైపోయావేమో, ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగగలిగేటువంటి యోగ్యత నీకు లేదేమో, అర్హత నీకు లేదేమో. అయినను దేవుడు కరుణా సంపన్నుడు. సామెతల గ్రంథములో హెచ్చరిక ఉపదేశమును విని అంగీకరించిన వాడు త్రోవలో నిలబడును. హల్లెలూయా. ఈ త్రోవ మిమ్మును నిత్య రాజ్య మహిమలో నిలబెడుతుంది. త్రోవ తప్పొద్దు, మతి తప్పి ప్రవర్తించొద్దు, సహవాసానికి దూరం అవ్వద్దు. రక్షింపబడితే కాదండి నిత్య రాజ్యానికి వెళ్ళడం. రక్షణను కొనసాగిస్తే వెళతావు, ఆత్మలో బలపడితే వెళతావు, పనికి మాలిన తీగలు కత్తిరించుకుంటే వెళతావు, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ శక్తితో దినదినాభివృద్ధి నొందితే వెళతావు. ఏది వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది తెలుసా? సహవాసము. సహవాసములో దేవుడు విత్తుతున్న విత్తనము 30 60 100 ఫలిస్తావు. 100% నువ్వు ఫలించగలుగుతావు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దేవుని వాక్యాన్ని త్రోసివేయద్దు, కాలదన్నుకోద్దు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎటువంటి కృపను దేవుడిచ్చాడో. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆ కృపను ఎంతగా నువ్వు కాపాడుకోవాలో. ఇప్పుడు నీకు అర్థమైంది కదా కృపను కాలదన్నుకుంటే పరలోకం మనకు లేదని. ఎంతటి వారలైనా దేవుడు విడిచిపెట్టడు సుమా. నేను ఆదిలో చాలా బాగున్నానంటే సౌలును విడిచిపెడతాడా దేవుడు? ఆదిలో బాగున్నావు సౌలా, ఇప్పుడు అయ్యయ్యో బలాఢ్యుడా పడిపోయావే, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించి యుద్ధ సన్నద్ధుడమై నిలిచినటువంటి ఆత్మీయుడా పతనమైపోయావే. నీ అంతం ఏంటి? నాశనం. ఏం కోల్పోయావు? ఆత్మీయ వస్త్రాన్ని కోల్పోయావు. ఏం కోల్పోయావు? రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు. ఏం కోల్పోయావు? సిద్ధపాటు అనేది నీకు లేదు. ఏం నడిపించింది నిన్ను? పరిశుద్ధాత్మ కాదు, ఏమి? వెలుగుదూత, దురాత్మ. ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళింది? పతనం, నాశనం. మనం నాశనం అయిపోతామని కాదండి, రాజు వీధుల్లో ఉన్నటువంటి మనల్ని, పనికి మాలని వాళ్ళని తీసుకొచ్చి యోగ్యులుగా నిలబెడతా. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసుకోవద్దు. ప్రభు ఎందుకో మనల్ని ప్రేమించాడండి, ఎందుకో ఇటువంటి ఉపదేశాలు ఇస్తున్నాడండి. ఎందుకో తెలుసా? కట్టబడతామని. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏమవ్వాలి? కట్టబడాలి. సియోనులో నా యేసుతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడగలగాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకూడదు. హల్లెలూయా.
సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నిరీక్షణతో ఉందాం, నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవునితో సహవాసంలో ఉందాం, దేవుడిచ్చినటువంటి పరిధిలో నిలబడదాం, నూరంతలుగా ఫలిద్దాం. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయక దేవుణ్ణి సంతోషదాయకంగా ఆయన ఎదుట మనం నిలబడడానికి ఆస్కారంగా ఉందాం. ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, మారు మనసు తగిన ఫలాలు ఫలిద్దాం. దేవుని యొక్క రాజ్యము కొరకు అత్యున్నతంగా అడుగులు ముందుకు వేద్దాం. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములో దినదినం ఎదుగుదాం. అపవాది క్రియలను లయపరుచుదాం, దేవుని వాక్యానికి లోబడదాం, అంధకార శక్తులను ఉనికిద్దాం, దునుమాడదాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఇప్పుడు చెప్పండి అమ్మా, అబ్రహాముకు సంతానం ఎవరో? మనమే. దేవుడు ఎందుకు ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు? వాళ్ళ కేకలు ఆపితే కేకలేస్తాయి. ఇప్పుడు మనం కేకలు వెయ్యాలా లేదా? ఏ కేకలు? స్తుతి కేకలు వెయ్యాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. నూరంతలుగా మనం మన రక్షణ వస్తువును కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? సహవాసంలో దైవవాక్యంలో ఉండాలి. రక్షణ వస్త్రం కోల్పోతే ఏమవుతుంది? కోల్పోయామన్న విషయం తెలిసిందా అతనికి? మౌనంగా ఉండిపోయాడు. ఏదని అడిగితే ఏమంటే బట్టలు వేసుకున్నామో లేదో మనకు తెలదండి. అక్కడ తెలియలేదంటే ఏంటి? అదొక గూఢార్థం, గూఢభావం. అంటే ఏంటి? అతనికి తెలియదు. మబ్బు. సౌలు ఏమనుకున్నాడు? దావీదా దావీదా, నేను నీతిమంతుడినే, నువ్వు నాకంటే నీతిమంతుడు, నేను ఒక 60 దంతులు అయితే నువ్వు 100 దంతులు, అంతే. భ్రమ కదా? దేన్ని బట్ట భ్రమ? అయ్యయ్యో, మరి బుద్ధి లేనోళ్ళు ఎగిరిపోదాం అనుకున్నారు, అది భ్రమ కదా? అక్రమ చేయవారలారా అని పాస్టర్స్ అందరూ, అయ్యా నీ నామముల దెయ్యాలు వెళ్ళగొట్టేలేదయ్యా, అద్భుతాలు చేసేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, విరామములేని పరిచయం చేసేయలేదయ్యా భూలోకంలోని. ఎక్కడా? భ్రమ అంటే భ్రమపరుచు ఆత్మ భ్రమపరుస్తూ ఉంటుంది. నేను భక్తుడినే, నేను ఆత్మీయుడినే, నేను అభిషక్తుడినే, నేను నిలుచున్నాను, నేను సేదరిపోతాను. ఎక్కడికి? పరలోకం. భ్రమ. వాక్యం మబ్బు విడగొట్టేద్ది. వాక్యం దగ్గరికి వచ్చావనుకో, నువ్వు చేసి ప్రార్థన అసలు ఎలాంటి ప్రార్థన? మబ్బు విడిపోద్ది అనమాట. అసలు నీ ఆత్మీయత ఎలాంటి ఆత్మీయత? మబ్బు విడిపోద్ది. దేవుడి కోసం ఆ మాత్రం కష్టపడిపోతే పరలోకం వచ్చేద్ది ఈజీగా. నువ్వు నెలంతా కష్టపడితేనే నెలకు జీతం వస్తుంది నీకు. నెలంతా గేదె పాలు పిండితేనే గేదె పాలు జీతం వస్తుంది నీకు. మరి పరలోకం వీటన్నిటికంటే గొప్పది కదా. మరి ఆ గొప్పది రావాలంటే దేవుని నిమిత్తం నువ్వు ఎంత ప్రయాసపడాలి? దేవుడు రాసిచ్చేసాడు ఎంత ప్రయాసపడాలి. ఇదిగో దీన్ని నెరవేర్చాలి, ఇది ప్రయాస. నా కాడి సులువు, నా భారం తేలిక. హల్లెలూయా. నువ్వు ప్రయాస అనుకుంటే అనుకోవచ్చు, కానీ నా దగ్గరకు వచ్చావంటే సులువు. మీ అందరికీ సులువైందా లేదా? ఈ వాక్యముతో మనం ఏమవుదాం? బలం పొందుకుందాం. ఈ వాక్యపు మన నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో, మన హృదయంలో ముద్రింపబడుగాక. ఈ ముద్రలు ఏది? ఈ ముద్రలో నుండి మనల్ని వేరు చేయకుండాను గాక. మనము నిత్య రాజ్య మహిమలో దేవుని యొక్క సహవాసములో యుగ యుగాల ఆనందం కొరకు సంసిద్ధతలో ఉందుముగాక. ఆమేన్.